యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కేంద్ర కార్యాలయంలో యూటీఎఫ్ పతాకావిష్కరణ కార్యక్రమం సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. పతాకావిష్కరణ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి హాజరై యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాకావిష్కరణ అనంతరం యూటీఎఫ్ ఉద్యమ గేయాన్ని యూటీఎఫ్ సాంస్కృతిక కమిటీ బంటు మోహన్ రావు, జొన్నకుటి రాజారావు అండ్ టీం ఆలపించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని యూటీఎఫ్ నాయకత్వానికి, కార్యకర్తలకు, ఉపాధ్యాయ మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సంఘం ఇచ్చే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల సాధనలో ప్రతి పోరాటానికి తనవంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వల్ల 3 సంవత్సరాల కాలపరిమితి వృధా అయిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ నియమించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఎస్ సుధారాణి, కోశాధికారి జీవి రంగమోహన్, జిల్లా కార్యదర్శులు నంబూరి రాంబాబు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ బంటు మోహన్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నాయకులు తేరా ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పూర్వపు జిల్లా అధ్యక్షులు షేక్ ముస్తఫా అలీ, జిల్లా సాంస్కృతిక కమిటీ కన్వీనర్ మరీదు లక్ష్మణరావు, మండల శాఖల నాయకత్వం ఆర్ రామకృష్ణ, జొన్నకుటి రాజారావు, కె కిరణ్ కుమార్, కెవి అప్పారావు, ఆర్ నాగేశ్వరరావు, తొంట శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆగస్టు 10వ తేదీన ఆవిర్భవించింది. 52 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రాష్ట్రంలో, అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రంలో కావచ్చు, ఒక మొనగాడు సంఘంగా ఈ రోజున ఉంది అంటే దాని ఆశయం ఏ ఆశయాల కోసం అయితే ఏర్పడిందో తన ఆశయాల్ని అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి నాయకత్వం, అంటే ఆ జెండా పట్టుకున్నటువంటి నాయకత్వం ఆ ఆశయాలు చూచా తప్పకుండా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ రోజున ఉపాధ్యాయులు అటువంటి ఆదరణ కలిగినటువంటి సంఘంగా ఈ రోజున ఉంది. ఒకవైపు విద్యారంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం, రెండో వైపు సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘంగా సమాజంలో వస్తున్నటువంటి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమాజాన్ని ఆదుకోవాలి అనే లక్ష్యంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మొనగాడు సంఘంగా ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఒకసారి విద్యారంగంలో వస్తున్నటువంటి సంస్కరణలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ప్రభుత్వ విద్యారంగం ఈ రోజున నిర్వీర్యం చేసే విధంగా పాలకులు, అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అది ఏ రాజకీయ పార్టీలు అయినప్పటికీ కూడా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రోజున సంస్కరణల యొక్క వేగం చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపు ఆ విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని ఈ రోజున సమస్యల సుడిగుండంలో పెడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు టెట్ కావచ్చు, రెండో వైపు ఉపాధ్యాయులను అంతర్జాల కబంధ హస్తాల్లో బంధించడం కావచ్చు. ఈ విధంగా ప్రభుత్వ విద్యారంగం ఈ రోజున సంక్షోభంలోకి నెట్టవేయబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్, ఆ ఉపాధ్యాయ ఫెడరేషన్లో సభ్యులుగా, నాయకులుగా ఉన్నటువంటి మనకే ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం కూడా ఉంది. అటువంటి విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన దానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్కి ఈ కాలంలో ప్రధానమైనటువంటి కర్తవ్యాలు, రెండో వైపు 2 వైపులా, అంటే ఏలూరు జిల్లాకి 2 కర్తవ్యాలు ఉన్నాయి. అటు వెస్ట్ గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. రెండవది టెట్కే ప్రధానంగా ఈ రోజున ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నటువంటి అంశం. ఆల్రెడీ జనరల్ టెట్ రాస్తున్నటువంటి ఉపాధ్యాయులు యొక్క ఆవేదనని మనం చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అటువంటి టెట్కే మనం నిరోధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఒక ప్రణాళిక కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకవైపు పోరాటంతో పాటు రెండో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎదుర్కొనే వలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి రాష్ట్ర కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీ ఇచ్చినటువంటి డైరెక్షన్లు చూచా తప్పకుండా పనిచేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ జెండానే మరింత ఉత్తేజంగా, మరింత ఎత్తుకు ఎగరేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఆ వైపు మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ విధంగా ఏలూరు జిల్లా కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణకి అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా.